లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు కాదు, చాలామందికి ఎక్కువ వెయిట్ ఉన్నా సరే, లేకపోతే ఎక్కువ బరువులు మోసే పనులు చేసిన తర్వాత లాంగ్ రన్లో వాళ్ళకి చాలా మోకాళ్ళ నొప్పులు రావడం, నడవలేకపోతుంటారు. అలాగే మోకాళ్ళ కింద భాగంలో కాళ్ళు బెలూన్లా ఉబ్బిపోవడం, నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి ఈ సమస్యలు ఎందుకు వస్తాయి? ఆయుర్వేదంలో ఈ సమస్యలకి ఏదైనా చిట్కా ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు మధుసూదన్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే. సార్, అయితే మోకాళ్ళ నొప్పులు అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. 50+ కాదు, ఇప్పుడు 30+కే అందరికీ ఈ కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మరి దీనికి ఆయుర్వేదంలో ఏమైనా చిట్కాలు ఉన్నాయా? అంటే కోటి చిట్కాలమ్మా, ఎన్నోమ్మా. మనసుంటే మార్గం ఉంది కాబట్టి నిజంగా వాటి మీద అవగాహన ఉండి, ఆరోగ్య స్పృహ ఉండి, ఆ సమస్య నుంచి బయటపడాలంటే అనేక మార్గాలు మనకు తటస్థపడతాయమ్మా. వాటిల్లో ఈజీగా తయారు చేసుకోవడానికి నేను చెప్తానమ్మా. కొన్ని అయితే తయారు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది, కొన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి వాటి గురించే నేను చెప్తానమ్మా. సో వీటికి సంబంధించి ఒక 3 పదార్థాలతో ఔషధం తయారు చేసుకోవచ్చు. తిప్పతీగ అంటే కరోనా గుర్తొస్తుంది. ఇది షుగర్ కి కూడా యూజ్ చేస్తారు, అది చాలా వాటికి పనిచేస్తుంది. దాన్ని బాయిల్ చేసుకోవడం, డైరెక్ట్ గా తినేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. చేస్తారమ్మా. చర్మ వ్యాధులకు వాడతారు, షుగర్ కు వాడతారు, నొప్పులకు వాడతారు, జ్వరానికి వాడతారు, బాడీ రెసిస్టెన్స్ పవర్ వచ్చేదానికి వాడతారు, తర్వాత స్త్రీలకు సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు, జీర్ణాశయ సంబంధించిన సమస్యలు తగ్గేదానికి వాడతారు, వెయిట్ తగ్గేదానికి వాడతారు. తిప్పతీగ అమృత అని పేరమ్మా, దాని పేరే అలాంటిది అనమాట. సో ఈ తిప్పతీగ అనేసరికి జనరల్గా కరోనా కూడా గుర్తొస్తుందమ్మా. కరోనా టైంలో చాలా విరివిగా యూజ్ చేశారు, అంత పాపులర్ అయిపోయింది అనమాట. సో ఆ తిప్పతీగ చూర్ణము ఒక 40 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో సమానంగా తీసుకుంటే సరిపోతుందమ్మా. 40 గ్రామ్స్ కానీ 30 గ్రామ్స్ కానీ తిప్పతీగ చూర్ణము. అదేవిధంగా రెండోది అంటే వావిలాకు చూర్ణం. వావిలి ఈ వావిలాకు మనం కూరగా కూడా యూజ్ చేస్తాం. కూరగా వాడుకోరమ్మా, చాలా చాలా తక్కువ. మామూలు ఔషధంగానే వాడుకుంటారు. నొప్పులు తగ్గేదానికి పల్లెల్లో వాడతారు. వాత నొప్పులు అని చెప్పేసి వాత నొప్పులు తగ్గేదానికి వాడుకుంటారమ్మా. పల్లె ప్రాంతాల్లో దీన్ని వాయిలాకు అంటుంటారు వాళ్ళ భాషలో. వాయి అంటే వాతం అని మనం అర్థం చేసుకోవాలంటే. వాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు అందులో ఉంటాయి. అవి ఆ యొక్క నొప్పులను తగ్గిస్తాయి కాబట్టి వాయులాకు అని చెప్పేసి అంటారమ్మా. ఇది గ్రామాల్లో, తర్వాత ఈ పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ పెట్టినా ఈ చెట్లు అయితే తిరుగుతుంటాయి, కానీ చాలా మంది కనుక్కోలేరమ్మా. ఈ వావిలాకు పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో వావిలాకు పౌడర్, శొంఠి పొడి అన్ని సమానంగా తీసుకోవాలమ్మా. ఒక పదార్థం 40 గ్రాములు తీసుకుంటే ఇంకో పదార్థం కూడా 40 గ్రాములు, అలాగే అన్ని సమానంగా తీసుకోవాలన్నమాట. తీసుకుని ఆ పౌడర్స్ అన్ని కలుపుకోవాలి. అంటే తిప్పతీగ పొడి, వావిలాకు పొడి, శొంఠి పొడి అన్ని సమానంగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఒక 2 to 2.5 గ్రామ్స్ అంటే మాక్సిమం 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ వాడకూడదమ్మా. ఆ పౌడర్ ఒక ప్లేట్లో వేసేసుకొని స్వచ్ఛమైన తేనెతో కానీ, లేకపోతే ఒక 50 ml 100 ml పల్చటి తాజా మజ్జిగలో కానీ, లేకపోతే 50 to 100 ml నీళ్ళలో కలిపి కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్యకు చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఈ తిప్పతీగలో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా వావిలాకులో అదే మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. శొంఠిలో ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధ గుణాలు, వీటన్నిటి వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే, వెంటనే తగ్గిపోతాయమ్మా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు తిప్పతీగ గురించి మనం ఆలోచించినట్లయితే అరబినోగెలాక్టాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఈ మోకాళ్ళ భాగంలో ఆ యొక్క అసౌకర్యం కలిగి వ్యాధి ప్రారంభమైనప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరిగేటప్పుడే ఆ వ్యాధి మొదలవుతుంటుందమ్మా. ఆ ప్రక్రియలో భాగంగా, ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, తర్వాత సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ వాటి యొక్క ఉత్పత్తి ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, వాపు, సలుపు, బాధ, అసౌకర్యము ఇవన్నీ కలుగుతుంటాయమ్మా. సో ఈ అరబినోగెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించేసి వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేస్తాం. అంత శక్తి ఉందమ్మా తిప్పతీగకి. అదేవిధంగా వావిల్లో ఆల్కలాయిడ్స్, తర్వాత ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి అనేక రకాల పదార్థాలు కూడా చక్కగా ఉపయోగపడతాయి.
కొన్ని రకాల ఆల్కలైడ్స్, కెమికల్స్, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగులు అనే రసాయన పదార్థాలు కూడా ఈ నొప్పిని తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆస్పిరిన్ అని మీరు పేరు వినంటారమ్మా. నొప్పిని తగ్గించడానికి పూర్వకాలం మరీ విరివిగా వాడేవాళ్ళు ఆస్పిరిన్. ఈ మైగ్రేన్ హెడేక్ అయినా కొంతమంది ఆస్పిరిన్ వాడేవాళ్ళు, మిగతా నొప్పులకు, ఫీవర్కి ఆస్పిరిన్ వాడేవాళ్ళమ్మా. సో ఈ ఆస్పిరిన్ గుణం ఏంటంటే నొప్పిని తగ్గిస్తుంది అనమాట. సో శొంఠిలో ఆస్పిరిన్ న్యాచురల్గానే ఉంది. సో ఎప్పుడైతే ఈ ఆస్పిరిన్ న్యాచురల్గా ఉన్నటువంటి శొంఠిని మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నామో ఆ బాడీలోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఈ శాలిసైలైట్స్, అంటే శొంఠిలో శాలిసైలైట్స్ ఉంటాయమ్మా. ఆ శాలిసైలైట్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన బాడీలోకి పోయిన తర్వాత శాలిసైలిక్ యాసిడ్గా మారిపోతాయి. ఈ శాలిసైలిక్ యాసిడ్ అనేటువంటి పదార్థమే నొప్పిని తగ్గిస్తుంది. సో అందుకే మనకు ఈ ఆస్పిరిన్, ఈ టాబ్లెట్స్ వాడుకోవడం జరుగుతుందమ్మా. సో అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇవి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్గా మనకు దొరికేటువంటి ఔషధం, న్యాచురల్గా ప్రకృతిలో సృష్టించినటువంటి పదార్థమే కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. కాబట్టి ఏ విధంగా అయితే ఆస్పిరిన్ వల్ల నొప్పులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో ఈ శొంఠి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మోకాళ్ళ భాగంలో ఉన్న ఎలాంటి అసౌకర్యమైనప్పటికీ, అంటే మోకాళ్ళ భాగంలో గుజ్జు తక్కువగా ఉండడం వల్ల కానీ, లేకపోతే మోకాళ్ళ భాగంలో ఈ కార్ట్లేజ్, అదే చెప్పాను కదమ్మా, దాని నుంచి స్రావాలు సరిగా ఉత్పత్తి కాకపోయినా, సైనోవియల్ ఫ్లూయిడ్ సరిగా ఉత్పత్తి కాకపోయినా, కండరాలు బిగదీసుకొని పోయినా, తర్వాత కండరాల భాగంలో రక్త సరఫరా సరిగ్గా లేకపోయి మరి ఆ సమస్య వచ్చినా, ఇలాంటి అన్ని సమస్యలను చెక్ పెట్టేందుకు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు అంటే సర్వసాధారణంగా ఏమంటే మీరు అన్నట్లు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను పూర్వకాలం వచ్చేదమ్మా. ఈ కాలంలో అలా కాకుండా మరి 20-25 సంవత్సరాలకే మొదలవుతున్నాయి. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో కొంతమందికి ఈ బెలూన్ లాగా మోకాళ్ళ వెనుక భాగంలో లావు గడ్డలాగా ఉంటుందమ్మా, చాలా స్మూత్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ ఏమైతుందంటేమా యాస్పిరిన్ జెల్లీ లాగా ఉంటుందమ్మా. ఈ మోకాళ్ళ నొప్పులు ప్రారంభ దశలో అంటే అరిగిపోవడం వల్ల, గుజ్జు తగ్గిపోవడం వల్ల ఉండేటువంటి ప్రారంభ దశలో ఆ జెల్లు ఒక లిక్విడ్ లాగా తయారైపోయి ఆ లిక్విడ్ ప్రభావం చేత బెలూన్ లాగా ఉబ్బేసి వెనక భాగంలో, మోకాల భాగంలో ఉంటుందమ్మా. అది ప్రారంభ దశకు గుర్తు అనమాట. ఇది బేకర్స్ సిస్ట్ అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటివి మనం విచారించేసేసి తాజావి అంటే ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణాలు తెచ్చుకొని వాడుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయమ్మా. ఇది చూర్ణాలు పాతబడే కొద్దీ, ఒకసారి చూర్ణం అయిన తర్వాత ఎక్కువ రోజు నిల్వ ఉండే కొద్దీ దాని యొక్క పవర్ తగ్గిపోతుంది. ఫ్రెష్గా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే మోకాళ్ళ నొప్పుల సమస్యలు రావడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యని సర్వసాధారణంగా ఆధునిక వైద్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు సంధివాతం అనేటువంటి పేరుతో చక్కగా ఈ యొక్క వ్యాధిని గురించి విస్తారంగా వివరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆయుర్వేద వైద్య విధానంలో వాత వ్యాధులు 80 రకాలుగా చెప్పబడ్డాయి. ఆ 80 రకాలైనటువంటి వాత వ్యాధుల్లో సంధివాతం అనేటువంటి ఒక వాత వ్యాధిని కూడా మన మహర్షులు చేర్చడం జరిగింది. మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు కొంతమందిలో ప్రారంభంలో మొట్టమొదట ఒక కాలే మొదలయ్యి తర్వాత కొన్నాళ్ళకి క్రమక్రమంగా ఆ ఒక కాలులో ఉన్నటువంటి సమస్య పెరిగిపోవడమే కాకుండా మరొక కాలికి కూడా ఈ నొప్పి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్య వచ్చే కొద్దీ మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది, దిగడం కష్టంగా ఉంటుంది, అదేవిధంగా కూర్చోవడము, లేవడం కష్టంగా ఉంటుంది, వంగడం కష్టంగా ఉంటుంది, ఏదన్నా పని చేసుకోవడం కష్టంగా ఉంటుంది, ఫ్రీగా నడవడం కష్టంగా ఉంటుంది. ఇలా ప్రతి పని కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆధునికంగా మనం ఆలోచించినట్లయితే అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయని చెప్పేసి ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మోకాళ్ళ భాగంలో వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆ హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి ప్రభావం చేత మోకాళ్ళని దెబ్బతీస్తాయన్నమాట. ఈ యొక్క ప్రక్రియనంతా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియతో చెప్తుంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో హానికారకమైనటువంటి పదార్థాలు అంటే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, సైటోకైన్స్, ఇంటర్లికిన్స్, ఇలాంటివి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు, రసాయనాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి ఉత్పత్తి అయినప్పుడు ఆ మోకాలు కీలుని అంటే ఆ జాయింట్ని డ్యామేజ్ చేసేస్తాయి. ఈ డ్యామేజ్ చేయడం వల్ల కండరాలు దెబ్బతింటాయి, మోకాలు భాగంలో ఎముకలు దెబ్బతింటాయి. అంతేకాకుండా
లోపల ఉన్నటువంటి ఆ కీలు కూడా దెబ్బతింటుంది. ఈ విధంగా ఈ 3 దెబ్బతినడం వల్ల ఆ కండరాల నొప్పి, ఆ భాగంలో వాపు రావడము, అదేవిధంగా ఒక్కొక్కసారి కొంతమందిలో శబ్దం రావడము, అంటే మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు, దిగినప్పుడు, నడిచినప్పుడు శబ్దం రావడము, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి. ఈ మోకాళ్ళ నొప్పి సమస్య ఉన్నప్పుడు ఇంతేకాకుండా కండరాల భాగంలో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ కూడా ఉత్పత్తి కావన్నమాట. ఎప్పుడైతే మోకాళ్ళ భాగంలో ముఖ్యంగా కండరాల ప్రాంతంలో ఎంజైమ్స్ సరిగ్గా ఉత్పత్తి కావో ఈ హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ప్రభావం చేత అప్పుడు ఆ మోకాళ్ళ భాగం స్టిఫ్నెస్ అనమాట, అంటే ఎంజైమ్స్ సరిగ్గా విడుదల కాకపోవడం చేత ఎంజైమ్ సంకోచ వ్యాకోచాల్లో మార్పు జరిగేసి స్టిఫ్నెస్ గట్టిగా తయారైపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క సమస్య అధికంగా వయస్సు ఉన్నటువంటి వాళ్ళలోనూ, అంతేకాకుండా ఈ చలికాలంలోనూ కూడా అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళలోనూ, వీళ్ళలో కూడా మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఔషధాలు డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పి నివారణ మాత్రలు చాలా రకాలుగా వాడుతుంటారు. మరి అవగాహన లోపం చేత, విచక్షణ రహితంగా, వాళ్ళకు తెలియకపోవడం చేత ఇలాంటి నొప్పి నివారణ మాత్రలు వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఆ సమస్య తగ్గిపోయినప్పటికీ తర్వాత రకరకాలైనటువంటి ఉపద్రవాలు, అంటే ఆ నొప్పి నివారణ మాత్రలు పెయిన్ కిల్లర్స్ వల్ల కలుగుతాయి. అంటే కడుపులో మంట రావచ్చు, అదేవిధంగా బోన్స్లో ఉన్నటువంటి ఆ బోన్ మ్యారో దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు, లివర్ దెబ్బతినవచ్చు, అదేవిధంగా ప్రధానంగా మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. ఇలా వివిధ రకాలైనటువంటి అవయవాలు దెబ్బతినడమే కాకుండా కడుపులో అల్సర్స్ ఏర్పడేటువంటి పరిస్థితి, అంటే కడుపులో పుళ్ళు ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా వివిధ రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి అన్నమాట. కాబట్టి డాక్టర్ల పర్యవేక్షణతో కొన్నాళ్ల పాటు, డాక్టర్ల సలహా మేరకే కొన్నాళ్ళు మీరు ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు నొప్పులకు సంబంధించి వాడుకోవచ్చు. కానీ మీకే మీరు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. మరి ఈ నేపథ్యంలో మనకు ప్రకృతిలో లభించేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా త్వరగా, వెంటనే, శీఘ్రంగా ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సైడ్ బెనిఫిట్సే మనకు కలుగుతాయన్నమాట. మరి అలాంటి ఔషధయోగాల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధయోగాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ తైలం తయారీకి కావలసినటువంటి పదార్థాలు 4. మొట్టమొదటిది బాగా నిదానంగా రాసుకోండి. ఈ రోజుల్లో చాలామంది, ఇంతకుముందే చెప్పాను, చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారని చెప్పేసి మీకే మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా సులువుగా పొందవచ్చు. ఎలాగంటే 200 మిల్లీలీటర్ల నువ్వుల నూనె ఒక పాత్రలో తీసుకోండి. ఆ నువ్వుల నూనెలో 20 గ్రాములు వెల్లుల్లి రెబ్బలను నలగొట్టేసేసి వేసి, అందులోనే 20 గ్రాములు సైంధవ చూర్ణం కూడా వేసి పొయ్యి మీద పెట్టేసేసి కొద్దిసేపు సన్న మంట మీద మరిగించండి. కొద్దిసేపు మరిగించేసరికి ఆ వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ నూనెలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ వెల్లుల్లి కూడా నల్లగా మారిపోతుంది. ఇదే మీకు గుర్తు. వెల్లుల్లి రెబ్బల యొక్క పొట్టు నల్లగా మారిపోతుందో, అంటే వెల్లుల్లి రెబ్బను దంచి వేసింటాం కదా, నల్లగా మారిన తర్వాత ఆ పాత్రను కిందికి దించేసి ఉడగట్టేసి అందులో 20 గ్రాములు ఇంగువ చూర్ణం. ఇంగువ తెలుసు కదా మనకందరికీ, సర్వసాధారణంగా వంటింటి పోపు దినుసే కదా. ఇంగువను చూర్ణం చేసినటువంటి ఆ యొక్క ఇంగువ చూర్ణాన్ని ఒక్క 20 గ్రాములు ఆ వేడిగా ఉన్న పదార్థాన్ని వడగట్టేసి అందులో వేసేసి మూత పెట్టేసేయండి. ఆ ఇంగువలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా క్రమక్రమంగా అది చల్లారేసరికి ఆ నువ్వుల నూనెకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనకు నువ్వుల నూనెలో వెల్లుల్లి రసము, వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి, సైంధవరణంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి, అట్లే ఇంగువలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కలిసాయి. ఈ 3 పదార్థాలు కూడా నొప్పిని తగ్గించేటువంటి వాటిలో అత్యుత్తమంగా పనిచేస్తాయి అన్నమాట. దీనికి తోడు తైలం, నువ్వుల నూనె కూడా ఈ యొక్క నొప్పిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఈ 4 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పదార్థం కాబట్టి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఆ యొక్క తైలాన్ని తయారు చేసుకున్న తర్వాత ఆ యొక్క తైలాన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి తగినంత ఈ నూనెని తగినంత తీసుకొని మోకాళ్ళ భాగంలో తగినంత అప్లై చేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. ఇంతే. ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు చేయవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి కూడా చేసినా సరిపోతుంది. ఇక్కడ మీరందరూ కూడా మరొకటి గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో ఆధునిక నాగరికత పుణ్యమని మన సంస్కృతి ప్రభావాల చేత, పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత మరి ఈ రోజుల్లో వ్యాధి లేని మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు. అంటే బీపీ అన్నా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నా ఉంటుంది,
అదేవిధంగా షుగర్ అన్న ఉంటుంది, ఇతర అనేక రకాలైనటువంటి లివర్ సమస్యలను ఉంటాయి, కిడ్నీ సమస్యలను ఉంటాయి. ఇలా ప్రతిరోజు ఇంచుమించు ప్రతి ఒక్కరు కూడా కనీసం 3-4 రకాల మందులు వాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. ఈ నేపథ్యంలో చాలామంది డాక్టర్ గారు ఈ నొప్పులతో బాధపడుతున్నాము, మళ్ళీ ఈ నొప్పులకు సంబంధించి కూడా మరి మందులు అంటే వాడడం కష్టమవుతున్నామని చెప్పేసి కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారనమాట. మరి అలాంటి వాళ్ళు నొప్పి కొద్దిగా ఉండి ఒక కాలికే ఉండి కొన్నాళ్ళ నుంచే ఉందైతే కేవలం ఈ మందే సరిపోతుంది అనమాట. మన కడుపులోకి వాడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఈ మందును వాడుకోవడం వల్ల నొప్పి, పోటు, సలుపు, బాధ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి, కంఫర్టబిలిటీ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకొని చాలా చక్కగా లబ్ధి పొందవచ్చు. తిప్పతీగతో మెరుగైన వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్న వయస్సు నుంచే మోకాళ్ళ నొప్పుల సమస్య వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ రకరకాల ఇబ్బందులకు పెట్టేటువంటి స్థితి నాగరిక సమాజంలో నాగరికత పుణ్యం అని చెప్పేసి కలుగుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యుల సలహా లేకుండా విచక్షణ రహితంగా విచ్చలవిడిగా వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తాత్కాలికంగా తగ్గిపోతున్నప్పటికీ దానివల్ల వివిధ రకాలైనటువంటి ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి వైద్యుల పర్యవేక్షణతో కొంతకాలం వాడితే సరిపోతుంది, కానీ దీర్ఘకాలం పాటు వాడడం మంచిది కాదు. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యని ఆయుర్వేదంలో మన వైద్యులు సంధివాతం అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆధునిక వైద్యంలో ఈ సమస్యని ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సర్వసాధారణంగా కొంతమందిలో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఒక్క మోకాలు భాగంలో మొదలై క్రమక్రమంగా పెరిగేసి రెండవ మోకాలకు వ్యాపించేట్లయితే, ఇంకొంతమందిలో మాత్రం ఒకేసారి 2 మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు మెట్లు ఎక్కడం కష్టంగా ఉంటుంది, దిగడం కష్టంగా ఉంటుంది, నడవడం కష్టంగా ఉంటుంది, కూర్చోవడం కష్టంగా ఉంటుంది, పడుకోవడం కష్టంగా ఉంటుంది, ప్రతి పని కూడా కష్టపడేటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి క్షేమదాయకంగా ఉండాలి, ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది కలగకూడదు, అట్లే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్ ఉండాలని మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి. వాటిలో మీకే మీరు చేసుకోదగ్గ సులువైనటువంటి దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఉపద్రవాలు కలిగినటువంటి చక్కటి ఫలితాన్ని పొందినటువంటి ఒక్క అనుభవ యోగాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మీరు నిదానంగా చూడండి, గమనించండి, నోట్ చేసుకోండి. అందరికీ అందుబాటులో ఉంటాయి, చౌక ధరకు దొరుకుతాయి, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా చాలా త్వరగా సులువుగా పొందవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తో. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, తిప్పతీగ పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా పచారీ కొట్లలో ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. తిప్పతీగ పొడి బాగా నిదానంగా రాసుకోండి. తిప్పతీగ పొడి 50 గ్రాములు తీసుకోండి. అలాగే రెండవ పదార్థంగా శొంఠి, శోధించేటువంటి శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా పల్లేరుకాయల పొడి, దీన్నే గోక్షుర చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. గోక్షుర చూర్ణం, పల్లేరుకాయల పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ 3 చూర్ణాలు అంటే తిప్పతీగ చూర్ణము అంటే గుడుచి చూర్ణం అని కూడా అంటుంటారు అనమాట. ఈ తిప్పతీగ చూర్ణం 50 గ్రాములు, శొంఠి చూర్ణం 50 గ్రాములు, పల్లేరుకాయల యొక్క చూర్ణము 50 గ్రాములు, మొత్తం బాగా కలిపేయడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారవుతుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే, రోజు ఉదయం ఒక్కసారి, అదేవిధంగా సాయంత్రం పూట మరొక్కసారి ఈ యొక్క ఔషధాన్ని కషాయ రూపంలో తయారు చేసుకొని వాడుకోవాలి. ఎలాగంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు ఒక పాత్రలో తీసుకోవాలి. 200 మిల్లీలీటర్ల నీళ్లలో 1/2 టీ స్పూను ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని వేసేయండి. వేసి 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేసేసి ఆ నీళ్ళలో కలిపేసేయండి. కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద, అంటే 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకుంటాం కదా, 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు అవసరమైతే అందులో తేనె, పటిక బెల్లం పొడి లేదా బెల్లం పొడి వేసుకొని తాగొచ్చు. లేని పక్షంలో కేవలం అదే కషాయాన్ని అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే సరిపోతుంది. ఈ విధంగా సాయంత్రం పూట కూడా ఇదే పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేయడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా
కలగవు అనమాట. అంతేకాకుండా తిప్పతీగలో అరబినోగెలాక్టోన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ అరబినోగెలాక్టోన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియని నిరోధిస్తాయి అన్నమాట. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య వచ్చినప్పుడు ఆ భాగంలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్లనే మనకు నొప్పి, పోటు, వాపు, మంట, సలుపు ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి అన్నమాట. మరి ఈ తిప్పతీగలో ఉన్నటువంటి అరబినోగెలాక్టోన్ అనేటువంటి రసాయన పదార్థం మనం ఎప్పుడైతే వాడుకుంటున్నామో దీని ప్రభావం చేత ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ ప్రక్రియని నిరోధించడమే కాకుండా నొప్పి, సలుపు, బాధ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా శొంఠిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు అంటే జింజిరాలు, షాగోలు ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను నిరోధిస్తాయి అన్నమాట. అంతేకాకుండా ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో TNF ఆల్ఫా, IL-2, IL-6, సైటోకైన్స్ అనేటువంటి వివిధ రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈ హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి ప్రభావం చేతనే మనకు నొప్పి అనేటువంటి సమస్య తెలుస్తుందన్నమాట. మరి ఈ హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల నొప్పి అనేటువంటి సమస్య కలగడమే కాకుండా ఆ భాగంలో ఉన్నటువంటి ఆ టిష్యూ అంటే ఈ కండరాల కణజాలాన్ని కానీ, ఎముకల కణజాలాన్ని కానీ, అట్లే కీళ్ళ కణజాలాన్ని కానీ దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ శొంఠి వాడుకోవడం వల్ల ఆ హానికారకమైనటువంటి రసాయన పదార్థాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దానివల్ల మనకి నొప్పి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మూడవ పదార్థంగా పల్లేరు, అట్లే వెల్లుల్లి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో నొప్పి మీద పనిచేయడమే కాకుండా ఆ భాగంలో మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క కణజాలాన్ని అదేవిధంగా మిగతా భాగాన్ని అంతా కూడా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క టిష్యూని అంతా కూడా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి లబ్ధి పొందుతారు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి వైద్యాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్యకి తిప్పతీగను ఉపయోగించి తెలుసుకోవచ్చో, మరొక వీడియోలో తిప్పతీగను ఉపయోగించి మనం వాడుకోవచ్చో, మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.